ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్లుగా ఎన్నో రాజకీయ పోరాటాలు చేసి అంతిమంగా ఓట్ల పోరులో అందరి మన్ననలతో అఖండ మెజారిటీతో విజయం సాధించిన చరిత్ర సృష్టించిన యోధుడని కొనియాడుతున్నారు. గారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రిగా తనకు కేటాయించినటువంటి గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణ పరిరక్షణ మరియు ఇతర శాఖల బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయనకు, జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో ఒక దార్శిక నాయకుడు, ఆదర్శవంతమైన పరిపాలన అందివ్వాలన్న ఉద్దేశంతో నీతి నిజాయితీవంతంగా పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలో ఉండి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో అవమానాలు భరించి ఈరోజు ఆయన శాసనసభ్యుడిగా మన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా మంత్రిత్వ శాఖల బాధ్యతలు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శుభదాయకమని చెప్పవచ్చు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు. అలాగే అతను ఈ పదవి సాధించడానికి అతను చేసిన పట్టుదల, కృషి, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్ళాలనే ఆకాంక్షతో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఈ పదవిని సాధించడానికి అతను పడ్డ కృషి ఫలించింది. కాబట్టి అదేవిధంగా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరూ కలిసి మోడీ గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అధిగమించి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా అతను తీసుకున్న శాఖలన్నీ కూడా ముఖ్యంగా గ్రామీణ పట్టణాభివృద్ధినే కాకుండా పల్లెటూళ్ళు కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలనే అతని మంచి మనసుకి నిదర్శనం. కాబట్టి ఈ పట్టణాభివృద్ధిని, గ్రామీణాభివృద్ధిని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ఈ రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఆయన యొక్క ఆశయాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆయన ఎన్నుకున్నటువంటి శాఖలు కూడా అద్భుతమైనటువంటి శాఖలు ఆయన తీసుకోవడం జరిగింది. ఒక మంచి అద్భుతమైనటువంటి పాలన ఈ రోజు నుంచి మొదలు కాబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా నీతివంతమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో ఇప్పుడు చూడబోతున్నారు. ఈరోజు జూన్ 19న ఆయన ఒక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అనేవి చేపడుతున్నారండి. బాధ్యతలు చేపడుతున్నారు అంటే ఆయన ఎలాంటి పోస్టులో లేనప్పుడే చాలా పనులు చేసి పెట్టారండి మనందరికీ. ఒక బాధ్యతను ఆయన తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పనులు చేస్తారని మేమందరం ఆశిస్తున్నాము. ఏపీలో చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అండి. ఆయన ఎక్కడెక్కడ ఏం జరగాలి ఏంటి అని చూసుకొని చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మా పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఇంకా మా నియోజకవర్గంలో చాలా దృష్టి పెడతారని, మాకున్న సమస్యలన్నీ తీరుస్తారని, ఆయన వరకు మేము తీసుకెళ్ళకపోయినా ఆయనే వచ్చి ఆ సమస్యలన్నీ చూస్తారని మేమందరం అనుకుంటున్నాము. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ సార్. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అందుకు మాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ కొత్తపల్లి మండలం నుంచి కొత్తపల్లి మండల జన సైనికులు కార్యకర్తలు తరఫున పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం.